మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో నేటి చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. వాటన్నింటి గురించి సంక్షిప్తంగా చూసేద్దాము. మరి చేతి దాకా వచ్చి చేజారిపోయే డిఎస్సి సబ్జెక్ట్ ఎంపికలో పొరపాటు అయితే జరిగింది. కొంతమందికి తిరస్కరణకు గురయ్యారు కదా, వాళ్ళు ఏ విధంగా కోల్పోయారన్నది ఒక ఉదాహరణగా మనం ఇక్కడ చూద్దామండి. మరి గుంటూరు నగరానికి చెందిన ఓ యువతి మెగా డిఎస్సిలో జిల్లా స్థాయిలో జనరల్ కేటగిరీలో మంచి ర్యాంక్ సాధించారు. కానీ సబ్జెక్ట్ని ఎంచుకునే సమయంలో డిగ్రీలో చదివింది కాకుండా మరో సబ్జెక్ట్ను ఎంచుకోవడంతో ఉద్యోగ అవకాశం చేజారిపోయింది. ఆమె డిగ్రీలో బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ సబ్జెక్టులు చదివారు. మరి డిఎస్సిలో మాత్రం ఫిజిక్స్ సబ్జెక్టుకు దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. మరి జిల్లా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో మంచి ర్యాంక్ అయితే సాధించారు. మరి ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మరి పరిశీలించినటువంటి డిఈఓ రేణుక నిబంధనల ప్రకారం అభ్యర్థి డిఎస్సి ఫిజిక్స్ విభాగంలో పరీక్ష రాసినందున డిగ్రీలో తప్పకుండా సబ్జెక్ట్ చదివి ఉండాల్సిందేనని చెప్పారు. అభ్యర్థి ర్యాంకు సాధించిన నిబంధనల ప్రకారం పోస్టుకు అర్హత లేదని చెప్పారు. దీంతో సదరు అభ్యర్థి కేంద్రం వద్దనే కన్నీరు పెట్టుకున్నారు. సో ఈ విధంగా ఉందండి. మరొకటి, నేడు పిహెచ్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ పరిశీలన అయితే జరుగుతుందండి. మరి ఆర్థో చెవిటి అభ్యర్థులకు శనివారం మరి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతున్నారు. అదేవిధంగా ఈ పిహెచ్ కేటగిరీలో పలువురు అభ్యర్థులు బోగస్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు పొందినట్లు కూడా సమాచారం అయితే ఉంటుందండి. కాబట్టి చాలా పకడ్బందీగా ఈ పిహెచ్ కేటగిరీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్, డిఎస్సి అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తి, గైర్హాజరైన వారికి సమాచారం చేరవేత. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఎస్సిలో అధిక మార్కులు తెచ్చుకొని అర్హత సాధించిన అభ్యర్థుల యొక్క పత్రాల పరిశీలన శుక్రవారం సైతం కొనసాగింది. మరి మొత్తంగా కర్నూలు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే 2525 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపారు. దాదాపుగా మొత్తం అందరూ వచ్చారు. 12 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. వీళ్ళకి వ్యక్తిగతంగా అధికారులు అయితే ఫోన్ ద్వారా సమాచారం అయితే అందించారు. అదేవిధంగా 64 మంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా ఆసుపత్రిలో చేయడం అయితే జరుగుతుందండి. మరి చాలామంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినా పిలవలేదు అంటూ పలువురు అభ్యర్థులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూద్దామండి అది. మరి మెరిట్ జాబితా ప్రకారం పరిశీలిస్తే తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయి. ఎక్కువ మార్కులు వచ్చిన మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని పలువురు అభ్యర్థులు వాపోయారు. మరి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రాసిన సుమారు 50 మంది కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్దకు శుక్రవారం ఉదయం చేరుకొని రాత్రి వరకు అధికారుల కోసం నిరీక్షించారు. పలువురు మాట్లాడుతూ అధికారులను అడిగితే సాంకేతిక కారణాలతో మీకు అందకపోయి ఉండొచ్చని చెబుతున్నారని, తమ సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. మరి డిఓ కార్యాలయం నుంచి పత్రాల పరిశీలన కేంద్రానికి 10 సార్లు తిరిగినా తమ గోడును ఎవరు వినిపించుకోలేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మిత్రులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కాల్ లెటర్లు జనరేషన్ చేసే సాఫ్ట్వేర్ అనేది స్లోగా ఉంది కాబట్టి నిరభ్యంతరంగా మీకైతే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి మే కట్ ఆఫ్తో డిఎస్సి అర్హత నిర్ణయం సరికాదు అంటూ సాక్షిలో వచ్చిందండి. మరి డిఎస్సికి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు కాల్ లెటర్స్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వారు అర్హులు కారని నిర్ణయించడం సరికాదని అప్పస్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కోవడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి అర్హత కలిగిన అభ్యర్థులందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారండి. మరి అదేవిధంగా ఆ రిజర్వేషన్తో చేపట్టినటువంటి మొదటి నియామకాలు డిఎస్సివే. మరి ఆ రిజర్వేషన్ అంటే ఏ రిజర్వేషన్ అంటే నేరుగా అంటే డైరెక్ట్గా జరిపే నియామకాలు జీవో నంబర్ 77 ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టినటువంటి మొదటి నియామకాలు అనేవి ఈ డిఎస్సివి అని కన్వీనర్ గారు తెలపడం జరిగింది. మరి కొన్ని సాంకేతిక మాధ్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారని, అభ్యర్థులు వాటిని విశ్వసించవద్దని సూచించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మరి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. అభ్యర్థులు కొందరు పలు పోస్టులకు అర్హత సాధించినందున వారికి
ప్రాధాన్యత క్రమంలో ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ క్రమంలో కాల్ లెటర్లు జారీ చేశాం. ఇప్పటి వరకు 98.40 అంటే సుమారుగా 1308 కాల్ లెటర్లు పంపగా ధ్రువపత్ర పరిశీలన వాళ్ళందరికీ కూడా పూర్తయింది. అభ్యర్థులు ఇచ్చిన పోస్టుల ప్రాధాన్యతలో పరిగణలోకి తీసుకొని ఎంపిక జాబితా విడుదల చేస్తామని తెలిపారు. మరి రిజర్వేషన్ అమలు ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ నియామకాల్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులకు హారిజంటల్ రిజర్వేషన్ అమలుకు మరి సాధారణ పరిపాలన జీవో నంబర్ 77ను గత ప్రభుత్వం 2023లో జారీ చేసింది. దీని ప్రకారం మొదటి మెరిట్ ఆధారంగా రెండవ దశలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, మూడో దశలో హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ ప్రాసెస్ ప్రకారంగా మనకి ఈ యొక్క ఫిల్ అయితే జరుగుతుందండి, పోస్టులు ఫిల్ అయితే. మరి ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ నియామకాల్లో పోటీ పరీక్ష లేకుండా 3% హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం మరో జీవో 47 అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రకారంగా 16,347 పోస్టుల్లో 421 421 ఈ క్రీడాకారుల కోసం కేటాయించారు. మరి అభ్యర్థులు క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా సాప్ ఎంపిక జాబితా ఇచ్చింది. మరి గతంలో అమలైనటువంటి ఎంపిక విధానంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు చేసుకున్న మార్పులను మనం గమనించవలసిన అవసరం అయితే ఉంది. మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలుకు సెప్టెంబర్ 18న ప్రభుత్వం జీవో నంబర్ 46 అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఎస్సీలను 3 ఉపవర్గాలుగా విభజించారు. మరి 200 పాయింట్ల రోస్టర్ సిస్టంలో ఉపవర్గాల వారిగా పాయింట్లు అయితే కేటాయించారు. ప్రతి గ్రూపునకు కూడా నిర్దిష్టమైనటువంటి రిజర్వేషన్ అమలు అంటే SC1 కేటగిరీ వాళ్ళకి 1%, SC2 కేటగిరీకి 6.5% రిజర్వేషను, SC3కి 7.5% రిజర్వేషన్కి కేటాయించారు. టోటల్గా 15%ని కేటాయించడం జరిగింది. మరి ప్రతి గ్రూపులోనూ కూడా మహిళలకు 33.3% హారిజంటల్ రిజర్వేషన్ అయితే అమలు చేస్తున్నారు. మరి కొన్ని పోస్టులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పలు విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులకు సమన్వయం చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించారు. దీన్ని కూడా జీవోలో స్పష్టంగా ఇచ్చారు. అదేవిధంగా ధ్రువపత్రాల పరిశీలనకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల కోసం జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. మరి జిల్లా స్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని కన్వీనర్ గారు తెలపడం జరిగిందండి. మరి ఇప్పటి వరకు 98.4% సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందండి. మరి మిగతా వాళ్ళకి కాల్ లెటర్లు ఎప్పుడు ఇస్తారో అన్నది మరి సోమవారం నుంచి రానున్నది. అదేవిధంగా ఎంపిక జాబితాను కూడా విడుదల చేస్తున్నట్టు కూడా నిన్నటి రోజున మనకి కన్వీనర్ గారు తెలియజేయడం జరిగింది. మరి వీడియోలో ఉన్నటువంటి వార్తలు జెన్యూన్గా ఉంటే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.